అమరావతి రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య సమావేశం జరిగింది. సిఆర్డీఏ కార్యకలాపాలపై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి రైతుల సమస్యలతో పాటు వాటి పరిష్కార చర్యల పురోగతిపై చర్చ జరిగింది. అలాగే రాజధాని నిర్మాణ పనులపై సమావేశంలో చర్చ జరిగింది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ సభలు నిర్వహించి రైతులతో మాట్లాడుతున్నామని, జరీపు భూముల సమస్య పరిష్కారంపై నెల రోజుల సమయం కోరామని తెలిపారు. నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని, ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందన్నారు. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందన్నారు. 2004 మంది ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రాలేదని, వారితో మరోసారి మాట్లాడదామని పేర్కొన్నారు. మందడం విలేజ్ లో ఒక రోడ్డు పోవటం వల్ల 116 స్ట్రక్చర్లు పోతాయని ఇస్తే వీళ్ళు ప్లస్ 4 టెంపుల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆల్టర్నేట్ చేయమన్నారు. ఆల్టర్నేట్ చేసినప్పుడు 148 స్ట్రక్చర్స్ పోతా ఉన్నాయి, ఒక టెంపుల్ పోతా ఉంది. ఈ 2 ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఎమ్మెల్యే గారు పిక్ చేసుకున్నారు. ఎందుకంటే టెంపుల్స్కి వేరే లొకేషన్ కనుక మనం ఇస్తే ఆప్షన్ 1తో వెళ్దాం అన్నారు. దానికి ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత ఎమ్మెల్యే గారు విలేజ్లోతో కూడా ఒకసారి మాట్లాడతారు ఆ విషయం. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 47 కేసులు ఉంటే దాదాపుగా ఇక 8 ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక 2 రోజుల్లో ఒక 10 కేసులకి ఏదో వస్తుంది. ఇంకొక 8 కేసులు ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది. అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం. 2500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో. తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్, రోడ్డు షోలో ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి మొన్న మనం చెప్పాం, మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి, మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డీఏ పెట్టుకొని చేస్తుందని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది. మేమేం చెప్తున్నామంటే, ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డీఏ. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైంది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. 700 మంది రైతులకు చెందిన 921 ఫ్లాట్లు ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని భూమిలో వచ్చాయని పేర్కొన్నారు. అలాంటి రైతులకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. అయితే ఇక్కడున్న సమస్యలు మేజర్గా గ్రామ కంఠం ఒకటి, జరీబ్ నాన్ జరీబ్ ఒకటి, రోడ్ హిట్, ల్యాండ్ అక్విజిషన్లో ఉన్న ఏరియాలో ప్లాట్ అలాట్ చేయటం ఒకటి, అసైన్మెంట్ ల్యాండ్స్. ఇందులో యాక్చువల్గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్లు పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు. 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయిందాక వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు కేవలం, అది 9%.
తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 86 మంది అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవి తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్డు హిట్, గ్రామ కంఠం వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి ఒక 15 రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము. మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు. వాళ్ళకి 69,421 ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కేవలం కావాల్సినవి 7,628 రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్స్ 7,628. దీంట్లో కూడా ఏంటంటే మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని కోరాలని తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాలకు సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయాలని నారాయణ అధికారులను ఆదేశించారని, 12 గ్రామాలకు డిపిఆర్ సిద్ధం అయ్యాయని, జగన్ హయాంలో ఇక్కడ కొందరు పెన్షన్ కోల్పోయారని, అలాంటి వారికి మళ్లీ పెన్షన్ ఇవ్వాలని నారాయణని కోరాలన్నారు. విపిఐపి, విఐపిలు ఈ ప్రాంతానికి ఎక్కువగా రావడం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ పనులు ఆటంకం కలిగిందన్నారు. ఈరోజు సిఆర్డిఏ 3-man కమిటీ సమావేశం జరిగింది. గత వారంలో జరిగిన అంశాలని చాలా వరకు రివ్యూ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నేను ఆలోచన చేసింది ఏంటంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరిగిన ఎల్పిఎస్ లేఅవుట్లతో సమానంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేసాం. అది కూడా మన ప్రామిస్లో ఒక భాగం కాబట్టి దానికోసం డిపిఆర్లు తయారు చేయాలని మొదటి నుంచి నేను అడుగుతా ఉన్నాను. ఆ రకంగా డిపిఆర్లు 12 గ్రామాలకు తయారు చేశారు. ఈ 12 గ్రామాలకు సంబంధించి ఒక 2 గ్రామాలకు సంబంధించి మల్కాపురం, నేలపాడు గ్రామాలకు సంబంధించిన డిపిఆర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. అందులో 2-3 సలహాలతో ఇంజనీర్లు కూడా కరెక్ట్ సలహాలే అని చెప్పారు. వాటిని కూడా సరిచేసి ఇస్తామన్నారు. గౌరవ మంత్రి నారాయణ గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు సోమవారం తర్వాత ఎప్పుడైనా సరే గ్రామాల్లో సమావేశాలు, గ్రామ సభలు పెట్టి ఆ డిపిఆర్లు గ్రామంలో చర్చించి ఏదైతే ఇంకా ఏవైనా మనం ఇంక్లూడ్ చేయని ఏమైనా ఉంటే అవి చేస్తామని చెప్పారు. కాబట్టి సోమవారం తర్వాత నుంచి గ్రామ సభలు కూడా పెట్టి ఈ డిపిఆర్లు, విలేజ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అంతా కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కుటుంబాలు ల్యాండ్లెస్ పూర్ పెన్షన్ అనేది కొంతమందికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో పెన్షన్స్ తీసేశారు. అందులో చాలా ముఖ్యంగా శానిటరీ వర్కర్స్, విలేజ్లో స్వీపర్స్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళని తీసేస్తే మొదటి నుంచి నేను మంత్రి నారాయణ గారితో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం వాళ్ళందరికీ పెన్షన్ పునరుద్ధరించారు. అయితే ఇంకో కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ ఏంటంటే ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. పెళ్ళిళ్ళైన వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీ, ఒక రేషన్ కార్డు ఫ్యామిలీ ఏర్పాటైన వాళ్ళందరూ దాదాపు 2,500-600 మంది ఉన్నారని చెప్పారు. వారి పెన్షన్ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది.